ఇవాళ ఏంటంటే మనకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే ప్రెగ్నెన్సీలో ఏ రకమైన ఎక్సర్సైజెస్ చేసుకోవడం బెటర్ అనేది తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. సో యూజువల్గా ఎక్సర్సైజెస్ అనేది ఎస్పెషలీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే మనకు పీరియడ్ మిస్ అవ్వడంలోనే యూరిన్ టెస్ట్లో కన్ఫర్మ్ అయ్యాక మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఏంటంటే స్కాన్లో చేసి హార్ట్ బీట్ అవన్నీ బాగున్నాయి అండ్ మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయ్యాక అప్పటి నుంచి మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ముందు ఆల్రెడీ చేసుకునే ఎక్సర్సైజెస్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని మాత్రం ప్రెగ్నెన్సీలో స్పెసిఫిక్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ పైన కాన్సన్ట్రేట్ చేసేది ఉంటుంది. ఎందుకోసం అంటే డెలివరీ టైంలో కూడా మనకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా చాలా మటుకు హెల్ప్ అవుతుంది. సో ఈ ఎక్సర్సైజెస్ కూడా మ్యాండేటరీ అంటాం. ఎందుకోసం అంటే ప్రెగ్నెన్సీలో ఇనీషియల్ వీక్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ ఇరిటేషన్ కానీ వాళ్ళకు అండ్ లైట్గా లెగ్ క్రాంప్స్ ఉంటాయి అండ్ దెన్ బాడీ పెయిన్స్ ఉంటాయి, బ్యాక్ పెయిన్, ఇవన్నీ ఏంటంటే బికాస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల జాయింట్స్ అన్నీ కూడా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువై దానివల్ల కూడా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్ వర్కౌట్స్, కొంచెం వాకింగ్ అలాంటివి చేసుకుంటే చాలా మటుకు యూజ్ ఉంటుంది. సో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్లో కూడా ఫస్ట్ ఏంటంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే డీప్గా గాలి లోపలికి తీసుకోవడము, 1 to 10 కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 అలా 1 to 10 కౌంట్ చేసుకొని మళ్ళీ స్లోగా వదిలేం. అలా డీప్గా బ్రీత్ చేసుకొని మనకు ఊపిరితిత్తులు అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఫుల్ లంగ్ కెపాసిటీ అనేది పెంచుతుంది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సో డీప్గా ఇన్హేల్ చేసుకోవడము, మళ్ళీ అట్ ద సేమ్ టైం స్లోగా గాలి వదలడం. సో దీనివల్ల ఏంటంటే మనకు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్లో కూడా మంచి ఆక్సిజన్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే యోగాలో చేసేది లైక్ అన్లోమ్ విన్లోమ్ ఎక్సర్సైజెస్ అంటాం, అంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. అందులో ఏంటంటే ఒక సైడ్ నోస్ క్లోజ్ చేసేసి వేరే సైడ్ నుంచి గాలి డీప్గా గట్టిగా తీసుకోవడము, మళ్ళీ 1 నుంచి 10 కౌంట్ చేసేసి వేరే నాస్ట్రిల్ నుంచి గాలి బయటికి వదిలేయడం, మళ్ళీ వదిలిన చోట నుంచి అక్కడ నుంచే మళ్ళీ గాలి లోపలికి తీసుకోవడం, మళ్ళీ 1 to 10 కౌంట్ చేసి ఆపోజిట్ నాస్ట్రిల్ నుంచి గాలి బయటికి వదిలేయడం. దీన్ని అన్లోమ్ విన్లోమ్ అంటాం. సో దీనివల్ల కూడా ఏంటంటే మనకు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ కన్జంప్షన్, అంటే మనకు బాడీలో ఫ్రెష్ ఎయిర్ ఎంటర్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఆక్సిజన్ కన్జంప్షన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే అబ్డామినల్ బ్రీతింగ్ అంటాం. అది ఎలా అంటే ఒక చేయి పొట్ట పైన పెట్టుకొని డీప్గా బ్రీత్, నోస్ ద్వారా ముక్కు ద్వారా మనం గాలి గట్టిగా పీల్చుకొని 10 వరకు కౌంట్ చేసి నోటి ద్వారా గాలి వదిలేయడం. దీనివల్ల ఏంటంటే మనకు అబ్డామినల్ మజిల్స్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. స్ట్రెచ్ అవ్వడము, మళ్ళీ రిలాక్స్ అవ్వడం, స్ట్రెచ్ అవ్వడము, రిలాక్స్ అవ్వడం. సో ఇదేంటంటే మనకు బేబీ పెరుగుతున్న కొద్దీ అబ్డామిన్ స్ట్రెచ్ అవుతూ ఉన్నప్పుడు కూడా చాలా మందికి క్రాంప్స్ లాగా లాగినట్టుగా అలా ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజెస్ మనం బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే స్టార్టింగ్ నుంచే చేస్తే ఏంటంటే మనకు సాధ్యమైనంత వరకు ఆ పొట్టలో అంటే లాగడం కానీ క్రాంపీ పెయిన్స్ కానీ రాకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో ఏంటంటే మనకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రెగ్నెన్సీలో ఏవి చేసుకోవాలి అనేది తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.